ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి ఇక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం. ఐజయా 55 and verse 8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. For my thoughts are not your thoughts, neither are your ways my ways, saith the Lord. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన వారాన్ని ప్రారంభిస్తున్నామండి. మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుని వాక్యము చేత మనం నడిపించబడినట్లయితే మన యొక్క దినము మనకి మేలుకరముగా ఉంటుంది. క్షేమాభివృద్ధిని చూస్తాం. ఆత్మీయంగా శారీరకముగా బలమైన వారుగా ఉంటాం. సంతోషము సమాధానం మనం కలిగి ఉంటాం. ప్రియులారా, అందుకే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశములు మన జీవితంలో కావాలి అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా ఈ కార్యం నా జీవితంలో చేయండి అని ఆశపడతాం. కానీ దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన వ్యత్యాసంగా ఉంటుంది. ఆయన ఏ సమయంలో ఆ యొక్క ప్రార్థనకు జవాబిస్తే మనకు మేలో ప్రియులారా ఆ యొక్క సమయంలో ఆయన జవాబిస్తారు. అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో సహనము లేక మరి అవిశ్వాసముతో దేవుని కార్యాలు చూడలేకపోతున్నామండి. అయితే ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాట, నా కుమారుడా నా కుమార్తె, నా ఆలోచన నా తలంపు నీ జీవితం నెరవేర్చబడాలని నేను ఆశపడుతున్నాను. అయితే విశ్వాసంతో ఉన్నట్లయితే ఈ గొప్ప కార్యం జరుగుతుందని ఆయన ఆశపడుతున్నారు. ప్రియులారా, అలాంటి విశ్వాసము ఈ ఉదయకాల సమయంలో మనకున్నట్లయితే దేవుని యొక్క కార్యము తగిన సమయంలో మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏమాత్రం విశ్వాసం కోల్పోవద్దు, నిరాశలు నిస్పృహలకు వెళ్ళవద్దు. ఎందుకంటే వీటి నుంచి జీవించడానికే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఈ గొప్ప రక్షణ నిరీక్షణతో కూడినటువంటి జీవితం ఇచ్చారు. అలాంటి విశ్వాసం అనుకున్నదా ఉన్నట్లయితే ఎంతో ధన్యుడివు ధన్యురాలు. అలాంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిగల దేవా, మాట ఇచ్చి నెరవేర్చే దేవా, మీ తలంపులు మీ ఆలోచనలు ఉన్నతముగా ఉన్నవి. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కాదు, నా త్రోవలు నీ త్రోవలు వంటివి కాదు అంటున్నారు. అవునాయన, మా ఆలోచనలు సంకుచితమైనవి. ఎన్నోసార్లు మా ఆలోచనలు ప్రభువా దేవుని యొక్క వాక్యానుసారం లేక నష్టపోతున్నాం. అశాంతి అసమాధానం కలిగి ఉంటుంది. అయితే మీ తలంపులు మీ ఆలోచన మేము కలిగి ఉండాలంటే మీతో సహవాసము వాక్యము ధ్యానించినట్లయితే ప్రభువా వాక్యమనే సత్యంలో మేము నడుచుకుంటాం. వాక్యంతో మేము మా జీవితం నింపుకున్నప్పుడు ఆ వెలుగు మా జీవితంలో కనబడుతుంది. తద్వారా ప్రభువా ఎలా నడవాలో, ఏ విధంగా నడిస్తే మాకు ఆశీర్వాదకరమో అలాంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానం మాకు కలుగుతుంది. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించండి. మీరు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. మా జీవితాల్లో కూడా అలాంటి ఆత్మ ద్వారా ఇతరులను ప్రేమించి క్షమించి దేవుని యొక్క వాక్యానుసారం నడుచుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరచండి. మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.